నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. జనగామ జిల్లా బచ్చన్నపేటలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏసీపీ భీమ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం ఓ ప్రధాన నిందితుడితో పాటుగా 2 మైనర్లను అరెస్ట్ చేశారు. ఇక నిందితుల నుంచి 12 లక్షల విలువైన 8 తులాల బంగారం, 3.50 లక్షల విలువైన 1475 గ్రాముల వెండి, 3 బైక్లు, 15,000 నగదుతో కలిపి మొత్తం 15.50 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. బచ్చన్నపేట ఎస్ఐ శ్రీకాంత్ గారికి, తర్వాత మన గవర్నమెంట్ డీసీపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ముందు ఉన్న ఈ ముసుగున్న తీసుకున్న వ్యక్తి పేరు పంప విజయ్. ఇతను చిన్నతనం నుంచే రకరకాల దొంగతనాలకు అలవాటుపడి మొదటగా మొత్తం ఎత్తుకుపోవటం, తర్వాత తాళమేసి నీళ్ళను పగలగొట్టి ఒక 10 రోజుల కిందట తాళమేసి వెళ్ళిపోయారు. ఈయన అర్థంగా చూసుకొని ఈయన స్నేహితులు మరో 2 ఉన్నారు. వాళ్ళు క్రిమినల్స్ కాబట్టి వాళ్ళని ఇప్పుడు తెలియకపోతున్నాం. కలిసి లోపల తాళం మొదలుపెట్టి లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి నగలు, వినిపించే డిస్ప్లేలో ఉన్న నగలన్నీ తీసుకొని పారిపోయినారు. ఒక డబ్బును, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొని ఈరోజు అతన్ని కోర్టుకి అప్పయ్యే ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో బచ్చన్నపేట ప్రజలు, ఎస్ఐ గారికి, సత్యనారాయణ సిఐ గారికి, మాకు వెన్నంటుండి ఎప్పటికప్పుడు ప్రోత్సహించిన మా డీసీపీ శ్రీ రాజమోహన్ రావు గారికి, అట్లాగే గౌరవంగా మన సిపి మేడం శ్వేత